2025లో ప్రయాగ్రాజ్లో జరగబోయే మహాకుంభమేళాకు ఉత్తరప్రదేశ్ గవర్నమెంటు సుమారు 7,500 కోట్లకు పైగా ఖర్చు చేస్తూ ఉందంట తెలుసా? జనవరి 13వ తారీఖు నుండి ఫిబ్రవరి 26వ తారీఖు వరకు జరగబోయే ఈ మహాకుంభమేళాకు సుమారు 40 కోట్లకు పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారట. ఇక్కడ మెయింటెనెన్స్ కోసము 40,000కు పైగా వర్కర్స్ పనిచేస్తూ ఉన్నారట. 40 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్న ఈ ఏరియాలో భక్తుల కోసం హౌసింగు, రోడ్సు, ఎలక్ట్రిసిటీ, వాటరు, హాస్పిటల్సు, కమ్యూనికేషన్ టవర్సు, ఇంకా 11 భాషల్లో ఏఐ పవర్డ్ చాట్బౌట్ సర్వీసెస్ను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారట. ప్రస్తుతం ఉన్న గార్డ్స్ 35 కాకుండా మరో 8 గార్డ్స్ను కూడా ఏర్పాటు చేశారట. దేశం నలుమూలల నుండి కూడా మొత్తం 13,000 రైళ్లను మరియు 3,000 ఎక్స్ట్రా సర్వీసెస్ను కూడా అందించనున్నారట. అలాగే హైటెక్ అండర్ వాటర్ డ్రోన్సు, అడ్వాన్స్డ్ ఫైర్ ఫైటింగ్ వెహికల్స్ను కూడా ఏర్పాటు చేశారట. ఈ మహాకుంభమేళా నుండి 1,00,000 కోట్లకు పైగానే రెవెన్యూ అనేది జనరేట్ అవుతుందని భావిస్తూ అనేక రకాల కంపెనీలు బ్రాండింగ్, మార్కెటింగ్ కోసం ఇప్పటికే 3,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారని తెలుస్తుంది.